తెలుగుదేశం పార్టీ వీరాభిమాని కంచర్ల మధుసూదన్ రావు టీడీపీ అధికారంలోకి వస్తే కావలి నుండి తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్నదున్న మొక్కు చెల్లింపునకు నేడు కావలి పట్టణంలోని కచేరిమిట్ట నందుగల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి నుండి ప్రారంభమై ఉపాధ్యాయ మిత్ర బృందం మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని వారిని ఘనంగా సత్కరించి దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీర్వాదం పొందుతారని కోరుకునుచున్నారు. వీడియో తీయమ్మా, నేను ఫోటోలు తీస్తాను. చమరగీతం పాడేదానికి ఈరోజు ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించిన ఘటన మొన్న ఎన్నికల్లో జరిగినాయి. కాబట్టి అక్కడ మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని, ఇక్కడ కావల్లో ఒక మంచి వ్యక్తి, ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా చేసిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా కాలేజీ రోజుల్లో వీళ్ళందరికీ మంచి స్నేహాలు ఉన్న ఆ వ్యక్తి ఈరోజు కావలి శాసనసభ్యుడిగా రావటం, మంచి శాసనసభ్యుడు. ఈరోజు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయురారోగ్యాలు బాగుండి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం ఆర్థికాభివృద్ధికి మంచి తోడ్పాటు భగవంతుడు అందించాలనే సంకల్పంతో ఈరోజు మన కంచర్ల మధుసూదన్ రావు ఈరోజు పాదయాత్ర చేయటం నిజంగా మన కావలి ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఆయనకి ఆ పాదయాత్రకి ఎక్కడా కూడా ఏ ఆటంకాలు లేకుండా ఆయనకి ఆయురారోగ్యాలతోటి ఆయన దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి ఒక స్నేహితుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.